వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు హైదరాబాద్ రియల్ రంగం క్రమక్రమంగా గాడిలో పడుతోంది. హైదరాబాద్ లో మెట్రో రైలు ఏర్పాటులో ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకేస్తోంది. RRR కు సంబంధించిన పనులు ఆరంభం కానున్నాయి. సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించేవారు క్రమక్రమంగా తమకు నచ్చిన గృహాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లు అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. నిర్మాణం చివరి దశలో ఉన్న స్కై స్క్రేపర్లతో పాటు ఆధునిక విల్లాల్ని కొనేందుకు బయ్యర్లు ముందుకు వస్తుండటం సానుకూల పరిణామం. మరి లేట్ చేయకుండా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు షోలోకి ఎంటర్ అయిపోదామా? హైదరాబాద్ ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్స్ లో సగం వాటా విల్లాలదే. బయ్యల నుంచి విల్లా హోమ్స్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో నిర్మాణ సంస్థలన్నీ ఈ ప్రాజెక్టులను డెవలప్ చేయటం పైనే ఫోకస్ పెట్టాయి. మరి అన్నిటిలో ద బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే కొనుగోలుదారులు కన్ఫ్యూజ్ అవ్వడం గ్యారంటీ. ఇక లొకేషన్, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కూడా ముఖ్యమే. ఈ వివరాలు ఎలా తెలుస్తాయి? అందుకే బిల్డర్లు గందరగోళానికి గురి కాకుండా రెజ్ టీవీ కొన్ని ప్రాజెక్ట్స్ ను ప్రత్యేకంగా రికమెండ్ చేస్తుంది. టాప్ విల్లాస్ ఇన్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో భాగంగా బయ్యర్లకు ఇంట్రడ్యూస్ చేస్తున్న లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న ప్రాస్పరా కౌంటీ. ఈ లగ్జరీ విల్లా ప్రత్యేకతలు, కిస్మత్పూర్ లో ఫ్యూచర్ డిమాండ్ ఎలా ఉండనుంది, గిరిధారి ప్రాస్పరా కౌంటీలో లగ్జరీ విల్లాస్ ప్రైస్ రేంజ్ తో పాటు అదర్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. నీలాకాశం, కనుచూపు మేర ఎటు చూసినా పచ్చని ప్రకృతి, వీటి మధ్యలో విశాలమైన విలాసవంతమైన ఇల్లుంటే ఎంత బాగుంటుందో కదా. లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు ఆ లివింగ్ స్పేస్ విల్లా అయితే ఎక్సలెంట్ కదా. సరిగ్గా ఇలా అనుకునే వారి ఆలోచనలకి అనుగుణంగా అద్భుతం, అతి సుందరం, అత్యుత్తమం వంటి బెస్ట్ క్వాలిటీస్ అన్ని మిక్స్ చేసి లగ్జరీ విల్లాలను అందిస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ అర్బన్లో ర్యాపిడ్ ఫాస్ట్గా డెవలప్ అవుతున్న కిస్మత్పూర్లో లొకేట్ అయి ఉంది గిరిధారి ప్రాస్పరా కౌంటీ. ఇటుక, సిమెంటు, కాంక్రీట్, స్టీల్తో చేసే స్ట్రక్చర్స్ కాదు ఇల్లంటే. జ్ఞాపకాలు, ఆనందం, మానసికోల్లాసం, ప్రశాంతతనిచ్చి మనసుకు నచ్చే స్థానం. సొంత ఇంటి విషయంలో ఇలాంటి వాతావరణమే కోరుకుంటారు అంతా. సరిగ్గా ఇలాంటి ఎన్వైర్మెంట్లో ప్రకృతి ఒడిలో సేదదీరుతున్నట్టుంటాయి గిరిధారి ప్రాస్పెరా కౌంటీలో ఉన్న విల్లాలు. కిస్మత్పూర్లోని న్యూ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలో డెవలప్ చేస్తున్న ప్రాస్పెరా కౌంటీలో 4 and 5 BHK అల్ట్రా లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. బ్లూ స్కై, గ్రీన్ నేచర్ మధ్యలో అద్భుతమైన ప్రపంచాన్ని తలపించేలా ఉంటాయి ఈ లగ్జరీ విల్లాస్. 13.75 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులో 121 యూనిట్లు వస్తాయి. 4750 నుంచి 6500 చదరపు అడుగుల డైమెన్షన్స్లో రానున్నాయి ఈ విల్లాలు. ప్రాస్పరా కౌంటీలో లగ్జరీ లైక్ నెవర్ బిఫోర్ అని ప్రామిస్ చేస్తుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. రోజంతా బిజీగా గడిపి సాయంత్రాలు ప్రకృతి మధ్యలో సేద తీరడం కాదు, మీ రోజుని స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన పచ్చిక పైర్ల మధ్య ప్రారంభిస్తే ఎంటైర్ డే అంతా ఎంత రిఫ్రెష్ గా ఉంటుందో కదా. సరిగ్గా అలాంటి వాతావరణమే క్రియేట్ చేశారు ప్రాస్పరా కౌంటీలో. సాధారణంగా పెద్ద ఫ్లాట్స్ లో రకరకాల పేరుతో ల్యాండ్ ఏరియాను వేస్ట్ చేస్తూ ఉంటారు. ప్రాస్పరా కౌంటీలో ఒక్క అంగుళం కూడా వృధా కాకుండా ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఇలాంటి యూనిక్ విజన్, అన్లిమిటెడ్ లగ్జరీ వసతులు ఎన్నో ఉన్నాయి ఈ విల్లా ప్రాజెక్ట్లో. కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 28 ఏళ్ల అనుభవం గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం. 1998 నుంచి రియాల్టీ సెక్టార్లో ఉన్న గిరిధారి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా అండ్ ఫ్లాట్స్తో సహా వివిధ నిర్మాణాలను పూర్తి చేసింది. ఇప్పటి వరకు 30 లక్షల చదరపడుగుల మేర డెవలప్ చేసింది కంపెనీ. 15కు పైగా ల్యాండ్మార్క్ ప్రాజెక్టుల్ని కంప్లీట్ చేసింది. 4860కి పైగా హ్యాపీ ఫ్యామిలీస్కి డ్రీమ్ హోమ్స్ను అందించి వారికి ఎనలేని సంతోషాన్నిచ్చింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, కస్టమర్ల ప్రయారిటీ ఏదైనా సరే వారి అవసరాన్ని తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తోంది ఈ సంస్థ. తనను నమ్మిన కస్టమర్ల భవిష్యత్తుకే కాదు, వారి పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చిపెడుతూ వారి అభిమానాన్ని సంపాదించింది. ఇప్పటికే వివిధ కంపెనీల ప్రాజెక్టులతో విల్లాలకు హబ్గా మారింది కిస్మత్పూర్. అయితే మిగిలిన వాటికి భిన్నంగా తమ అల్ట్రా లగ్జరీ విల్లాలను కన్స్ట్రక్ట్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్.
ప్రాజెక్టులు చేపట్టగానే సరికాదు, స్ట్రాటజిక్ లొకేషన్ ఎంచుకోవటం కూడా ముఖ్యమే. ఎంపిక చేసిన ప్రాజెక్ట్ ఏరియాకి ఫ్యూచర్లో ఎలాంటి డిమాండ్ ఉంటుంది, అక్కడ డెవలప్మెంట్ ఏ స్థాయిలో జరుగుతుంది, కనెక్టివిటీ ఎలా ఉంటుంది అన్నీ చూసుకోవాలి. అప్పుడే కస్టమర్ల నుంచి డిమాండ్ వచ్చేది. ఈ విషయంలో కాంటెంపరీ కంపెనీలతో పోల్చితే చాలా ముందు చూపుతో వ్యవహరిస్తుంది గిరిదారి కన్స్ట్రక్షన్స్. ఫ్యూచర్ డెవలప్మెంట్ కి నెక్స్ట్ స్టాప్ గా మారింది కిస్మత్పూర్. కోకాపేట్ సమీపంలో ఉండటం ఈ ప్రాంతానికి కలిసొచ్చే మరో అంశం. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 18 కి 5 నిమిషాల దూరంలో ఉంటుంది ప్రాస్పరా కౌంటీ. ఇక ఐటీ హబ్, విప్రో జంక్షన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్నీ అతి సమీపంలోనే ఉన్నాయి. సో ఇటు సిటీకి దూరంగా ప్రశాంతంగా ఉన్నామన్న ఫీలింగ్ తో పాటు నిమిషాల డ్రైవ్ లో ముఖ్యమైన ఆఫీస్ ప్లేస్లకు చేరుకునే సౌలభ్యం ఉండటం, కంపెనీ క్రెడిబిలిటీతో పాటు ఇలాంటి కంఫర్ట్స్ అండ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టే గిరిదారి ప్రాస్పరా కౌంటీని టాప్ విల్లా సెగ్మెంట్ లో రెజ్ న్యూస్ రికమెండ్ చేస్తోంది. విలాసం, వైశాల్యం విల్లా ప్రాజెక్టుల మెయిన్ థీమ్. ఎంతో లగ్జరీగా, ఇంకెంతో లావిష్ అండ్ స్పేషియస్గా తీర్చిదిద్దితే అవి అంత అద్భుతంగా ఉంటాయి. అయితే ఒక్కోసారి డిజైన్స్ వల్ల యూజబుల్ ల్యాండ్ ఏరియా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ప్రాస్పరా కౌంటీలో ఈ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. విల్లాల్లో ఓపెన్ ల్యాండ్, అన్లిమిటెడ్ స్పేసెస్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ 3 అంతస్తుల విల్లాల మధ్య బౌండరీ వాల్స్ కనిపించవు. అందుకే చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక యస్సా నదీ తీరం 6000 ఎకరాల్లో విస్తరించి ఉన్న కిద్వాయ్ గార్డెన్ అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రాజెక్ట్ సమీపంలోనే ఉండడంతో ఎటు చూసినా పచ్చని చెట్లే. వాటర్ అండ్ గ్రీనరీ మధ్యలో కొలువైన ఈ స్ట్రాటజిక్ లొకేషన్ ప్రాస్పరా కౌంటీ ప్రాజెక్ట్ అందాల్ని మరింత పెంచుతుందని చెప్పాలి. అంతేనా, వాటర్ బాడీ ఐలాండ్, గ్రీన్ లాన్స్, యాంఫీథియేటర్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, గ్యాలరీ ఫెసిలిటీస్తో బాస్కెట్బాల్ కోర్ట్, టేబుల్ టెన్నిస్ అండ్ బిలియర్డ్స్, ప్రివ్యూ థియేటర్, పూల్ సైడ్ పార్టీ లాన్ అండ్ జిమ్తో పాటు క్లబ్ ఫియస్టా పేరుతో ఉన్న క్లబ్ హౌస్లో ఇంకెన్నో అమ్యూనిటీస్ అందుబాటులో ఉన్నాయి. ఇక అవుట్డోర్లో ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్స్, యోగా సెంటర్, బ్రిస్క్ వాక్, జాగింగ్ లాంటి వాటి కోసం విశాలమైన గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు కొనసాగుతున్న మెట్రో సర్వే పనులు స్పీడ్ అందుకున్నాయి. సుమారు 15,000 ఎకరాలలో విస్తరించి ఉన్న ఫ్యూచర్ సిటీని కాలుష్య రహిత నగరంగా రూపొందించడంతో పాటు మెట్రో రైలుతో కూడిన గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మీర్ఖాన్పేట్లో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డిపిఆర్ కోసం సర్వే పనులు ఆరంభమయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉండగా అది ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుండి మొదలై కొత్తగా ఏర్పాటయ్యే మెట్రో రైల్ డిపో పక్క నుంచి ఎయిర్పోర్ట్ సరిహద్దు గోడ వెంబటి ఎలివేటెడ్ మార్గంగా మన్సాన్పల్లి రోడ్డు మీదుగా 5 కిలోమీటర్ల తర్వాత పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ కు చేరుతుంది. అక్కడ బహదూర్గూడలో ఉన్న దాదాపు 1000 నుండి 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడేలా బహదూర్గూడ, పెద్ద గోల్కొండలో 2 మెట్రో స్టేషన్లను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ మార్చి నాటికి డిపిఆర్ సిద్ధం. 40 నిమిషాల్లో 40 కిలోమీటర్ల ప్రయాణం. 4 ఏళ్లలో పూర్తి కానున్న శంషాబాద్ ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్. రావిర్యాల్ ఎగ్జిట్ నుంచి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు సుమారు 22 కిలోమీటర్లు. కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట్ వరకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 100 మీటర్ల వెడల్పున నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు మెట్రో రైల్ కోసం కేటాయించారు. రోడ్డు మధ్య స్థలంలో మెట్రో రైల్ కారిడార్ ఏ గ్రేడ్ మెట్రోగా అభివృద్ధి చేయనున్నారు. ఈ విశాలమైన రోడ్డు మధ్యలో అదే లెవెల్లో మెట్రో రైలుంటే దానికి ఇరువైపులా 3 లేన్ల ప్రధాన రహదారి ఉంటుంది. వచ్చే 3 ఏళ్లలో ఈ మెట్రో కారిడార్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి అన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకెళుతోంది. దీనికి తోడు ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న మౌలిక వసతుల ప్రాజెక్టులతో హైదరాబాద్కి మరింత ఉజ్వల భవిష్యత్తుంటుందని అంతా ఆశిస్తున్నారు. మెట్రోతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు హెచ్ఎండిఏ, టీజీఐఐసి, మెట్రో రైల్ సంస్థలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి.
నార్త్ సిటీలోని మేడ్చల్, శామీర్పేట్ కారిడార్లతో పాటు ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డిపిఆర్ కూడా ఈ మార్చి నెలాఖరికి పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి వీటిని సమర్పించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్లో ఆర్జీఐ ఎయిర్పోర్ట్ కార్గో, బహద్దూర్గూడ, పెద్దగోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల్, కొంగరకలాన్, రాచలూరు, గుమ్మడవెల్లి, స్కిల్ యూనివర్సిటీ వరకు మొత్తం 40 కిలోమీటర్ల దూరానికి 16 మెట్రో స్టేషన్లొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భూగర్భ మార్గం గుండా 2 కిలోమీటర్లు, ఎలివేటెడ్ మార్గం గుండా 6 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ వెంట ఎలివేటెడ్ మార్గం 14 కిలోమీటర్లు, భూమిపై ఎట్గ్రేడ్ మార్గం 18 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ నిర్మాణం జరగనుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి కేవలం 40 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి వెళ్లేలా మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం జరుపుకొనుంది. ఇంకో 2 డికేట్స్ దాటితే అంటే 2047 నాటికి భారత్కు ఇండిపెండెన్స్ వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాల వరకు అందరూ 2047ను బెంచ్ మార్క్గా సెట్ చేసుకుంటున్నారు. విజన్ 2047 అంటూ ఇండియా సెంచరీ ఇయర్ నాటికి వండర్స్ చేయాలని ప్రణాళికలు చేస్తున్నారంతా. వివిధ రంగాల్లో వృద్ధి కార్యక్రమాలు చేపట్టి మన దేశాన్ని నెంబర్ 1గా నిలబెడతామంటున్నారు. అన్ని సెక్టార్స్ లాగే రియాలిటీ కూడా. మరి 100 ఏళ్ల భారతంలో నిర్మాణ రంగం పాత్ర ఎలా ఉండనుంది? ఇప్పటికే దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ సైజ్ 2047 నాటికి ఎంత పెరగనుంది? మార్కెట్ వాల్యూ ఎంత రీచ్ కానుంది? 2047 నాటికి పెరగనున్న ఇండియన్ రియాల్టీ సెక్టార్ సైజ్ 5-7 లక్షల కోట్ల డాలర్లను టచ్ చేయొచ్చని అంచనా. ఎకానమీ పాజిటివ్గా ఉంటే 10 లక్షల కోట్ల డాలర్లను టచ్ చేయొచ్చు. నెగిటివ్ ఉంటే కనీసం 3-5 లక్షల కోట్ల డాలర్ల మార్క్ ఖాయం. 2028 నాటికి భారత్ శక్తివంతంగా ఎదగనుంది అన్న ఐఎంఎఫ్. 2048 నాటికి 15.7% ఇండియన్ జీడీపీ. 2047 నాటికి $36.4 ట్రిలియన్ దేశ జీడీపీ. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాలు, పరిశ్రమలు డెవలప్ అయి తీరాల్సిందే. ఇండియా కూడా ఇందుకు మినహాయింపేమి కాదు. కాకపోతే మౌలిక సదుపాయాల ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించే నిర్మాణ రంగానికి కాస్త ప్రాధాన్యత ఎక్కువ. ఈ ప్రయారిటీకి తగ్గట్టే దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మంచి జోరుమీదుంది. ఫ్యూచర్లోనూ ఈ జోష్ కంటిన్యూ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో నమోదవుతున్న గ్రోత్ రేట్, జరుగుతున్న అర్బనైజేషన్ని పరిగణనలోకి తీసుకుంటే 2047 నాటికి ఇండియన్ రియాల్టీ సెక్టార్ సైజ్ దాదాపు 5-7 లక్షల కోట్ల డాలర్లను టచ్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. మిక్స్డ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడే ఇలా ఉంటే, ఆర్థిక వ్యవస్థలో పాజిటివిటీ ఉంటే ఈ ఎస్టిమేషన్స్ 10 లక్షల కోట్ల డాలర్స్ని క్రాస్ చేసినా పెద్దగా సర్ప్రైజ్ అవ్వక్కర్లేదు అంటున్నారు నిపుణులు. ఒకవేళ ఎకానమీ స్లోడౌన్, జీడీపీ రేటు పడిపోవడం, రెసెషన్ లాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డా అప్పుడు కూడా కనీసం 3-5 లక్షల కోట్ల డాలర్లకు ఇండియన్ కన్స్ట్రక్షన్ సెక్టార్ ఎదగడం ఖాయమంటున్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ ప్రకారం 2028 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ మరింత శక్తివంతంగా ఎదగనుందని, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న అమెరికా, జర్మనీ, జపాన్, చైనాలతో కంపేర్ చేస్తే ఇండియా వృద్ధి రేటు ఊహించని దానికంటే ఎక్కువ ఉంటుంది అనేది ఐఎంఎఫ్ అంచనా. ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఈసీడీ ప్రకారం 2023లో 8.9% ఉన్న ఇండియన్ జీడీపీ 2048 నాటికి 15.7% పెరగనుంది. చైనా తర్వాత రెండో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది భారత్. 2047 నాటికి మన దేశ జీడీపీ $36.4 ట్రిలియన్ చేరుకుంటుందనే ఎస్టిమేషన్స్ ఉండగా, ఇందులో నిర్మాణ రంగం వాటానే అత్యంత కీలకం కానుంది. రెసిడెన్షియల్, ఆఫీస్, వేర్హౌస్, ఇండస్ట్రియల్ రియాలిటీ సెక్టార్లు బాగా విస్తరించనున్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. హైదరాబాద్ ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్స్ లో సగం వాటా విల్లాలదే. బయ్యల నుంచి విల్లా హోమ్స్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో నిర్మాణ సంస్థలన్నీ ఈ ప్రాజెక్టులను డెవలప్ చేయడం పైనే ఫోకస్ పెట్టాయి. మరి అన్నిటిలో ద బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే కొనుగోలుదారులు కన్ఫ్యూజ్ అవ్వడం గ్యారంటీ. ఇక లొకేషన్, ఇన్వెస్ట్మెంట్, రిటర్న్స్ కూడా ముఖ్యమే. ఈ వివరాలు ఎలా తెలుస్తాయి? అందుకే బయ్యర్లు గందరగోళానికి గురి కాకుండా రెజ్ టీవీ కొన్ని ప్రాజెక్ట్స్ ను ప్రత్యేకంగా రికమెండ్ చేస్తోంది. ఒకప్పుడు సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, బిజినెస్ లాంటి హై ప్రొఫైల్స్కి మాత్రమే పరిమితమైన విల్లాలు
ఇప్పుడు అప్పర్ మిడిల్ క్లాస్ కూడా చేరువయ్యాయి. బడ్జెట్కి తగ్గట్టు దొరుకుతున్నాయి. అపార్ట్మెంట్లలో వందల మందితో కలిసి ఉండడం ఇష్టం లేని వారు విల్లాల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో ముంబై, గుర్గావ్, ఢిల్లీ, బెంగళూరు లాంటి సిటీలకే పరిమితమైన అంబిషియస్ లగ్జరీ విల్లాలు ఇప్పుడు హైదరాబాదులోనూ కనిపిస్తున్నాయి. 10 నుంచి 30 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టగలిగేవారు ఇలాంటి విల్లాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. జూబ్లీహిల్స్ హైదరాబాదులో ఈ కాస్ట్లీ ఏరియా గురించి స్పెషల్ ఇంట్రొడక్షన్స్ అక్కర్లేదు. నగరం ఎంత విస్తరించినా మిగిలిన ఏరియాల్లో ఎన్ని ఆధునిక వసతులు, సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా జూబ్లీహిల్స్లో ఇల్లుందని చెప్పుకోవడం స్టేట్ సింబల్. అయితే బిగ్ షాట్లంతా కేర్ ఆఫ్ జూబ్లీహిల్స్ అని చెప్పుకోవడానికి ప్రయారిటీ ఇస్తారు. కోట్లు కుమ్మరించే సత్తా ఉన్న వాళ్లకి జూబ్లీహిల్స్ సరౌండింగ్లో ఓన్ విల్లాలను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు డెవలపర్స్. గుట్టల బేగంపేట్, హైటెక్ సిటీ ఎక్స్టెన్షన్ ప్రాంతాల్లో లగ్జరీ విల్లాలను అందుబాటులోకి తెచ్చారు. వెస్ట్ అండ్ ఈస్ట్ హైదరాబాద్కి మధ్యలో ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్కి ప్రాబ్లమే లేదు. అందుకే విశాలం, విలాసవంతం కోరుకునే వారికి 4 BHK XXX విల్లాల్ని పలువురు బిల్డర్లు నిర్మిస్తున్నారు. ఈ ఏరియాలో చదరపడుకి 10,000 రూపాయలకు పైగా రేటుంది. జూబ్లీహిల్స్ హైటెక్ సిటీ ఎక్స్టెన్షన్లోనూ విల్లాల నిర్మాణం జోరుగా సాగుతోంది. భాగ్యనగరం నడిబొడ్డున ఉండడం ఈ ప్రాంతానికి కూడా ఫేవర్ చేసే పాయింట్. ఇక్కడ 6,787 స్క్వేర్ ఫీట్ల నుంచి 10,287 చదరపడుగుల విశాలమైన విస్తీర్ణంలో 5 BHK లగ్జరీ విల్లాస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ లగ్జరీ విల్లాల కాస్ట్ విషయానికొస్తే 15 నుంచి 23 కోట్ల రూపాయల రేంజ్లో ఉన్నాయి. నీలాకాశం, కనుచూపు మేర ఎటు చూసినా పచ్చని ప్రకృతి, వీటి మధ్యలో విశాలమైన విలాసవంతమైన ఇల్లుంటే ఎంత బాగుంటుందో కదా. లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు ఆ లివింగ్ స్పేస్ విల్లా అయితే ఎక్సలెంట్ కదా. సరిగ్గా ఇలా అనుకునే వారి ఆలోచనలకి అనుగుణంగా అద్భుతం, అతి సుందరం, అత్యుత్తమం వంటి బెస్ట్ క్వాలిటీస్ అన్ని మిక్స్ చేసి లగ్జరీ విల్లాలను అందిస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ అర్బన్లో ర్యాపిడ్ ఫాస్ట్గా డెవలప్ అవుతున్న కిస్మత్పూర్లో లొకేట్ అయి ఉంది గిరిధారి ప్రాస్పరా కౌంటీ. ఇటుక, సిమెంటు, కాంక్రీట్, స్టీల్తో చేసే స్ట్రక్చర్స్ కాదు ఇల్లంటే. జ్ఞాపకాలు, ఆనందం, మానసికోల్లాసం, ప్రశాంతతనిచ్చి మనసుకు నచ్చే స్థానం. సొంత ఇంటి విషయంలో ఇలాంటి వాతావరణమే కోరుకుంటారు అంతా. సరిగ్గా ఇలాంటి ఎన్వైర్మెంట్లో ప్రకృతి ఒడిలో సేదదీరుతున్నట్టుంటాయి గిరిధారి ప్రాస్పెరా కౌంటీలో ఉన్న విల్లాలు. కిస్మత్పూర్లోని న్యూ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలో డెవలప్ చేస్తున్న ప్రాస్పెరా కౌంటీలో 4 and 5 BHK అల్ట్రా లగ్జరీ XXX విల్లాస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. బ్లూ స్కై, గ్రీన్ నేచర్ మధ్యలో అద్భుతమైన ప్రపంచాన్ని తలపించేలా ఉంటాయి ఈ లగ్జరీ విల్లాస్. 13.75 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులో 121 యూనిట్లు వస్తాయి. 4,750 నుంచి 6,500 చదరపడుగుల డైమెన్షన్స్లో రానున్నాయి ఈ విల్లాలు. ఉరుకులు పరుగులతో బిజీగా ఉండే హైదరాబాద్కి దూరంగా పీస్ఫుల్ అండ్ అట్ ఎ సేమ్ టైం లగ్జరీ లైఫ్ కావాలనుకునే వారి ఓటు విల్లాలకే. సొంత గార్డెన్, టెర్రస్, ప్రైవేట్ పూల్స్, వీటన్నింటినీ మించి విల్లా ప్రాజెక్ట్ అంటే ఓన్ ల్యాండ్ కూడా ఉన్నట్టే. అందుకే బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, వీటినే కొనుగోలు చెయ్యాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది ఇప్పుడు. పైగా గ్రీనరీకి కొద ఉండదు. లష్ గ్రీనరీ అంటే ప్రకృతి ఒడిలో సేదదీరడమే. దీనికి వాటర్ బ్యూటీ కూడా యాడ్ అయితే ఆ ఫీలింగే వేరు కదా. ఫ్రెష్ ఎయిర్, కూల్ బ్రీజ్, బ్యూటిఫుల్ వ్యూస్, అద్భుతమైన ల్యాండ్స్కేపులు అన్నీ ఒక్కచోటే కొలువై ఉంటాయి. మరి ఎక్కడున్నాయి అలాంటి అద్భుతమైన వాటర్ ఫ్రంట్ విల్లాస్ అంటే శ్రీయాస్ లైఫ్ స్పేసెస్ నిర్మిస్తున్న వాటర్ ఫ్రంట్ విల్లా ప్రాజెక్ట్ ద బోట్ క్లబ్ ని చూడాల్సిందే. మేడ్చల్లో లొకేట్ అయి ఉంది ఈ విల్లా ప్రాజెక్ట్. లేక్ సైడ్లో లగ్జరీ లైఫ్ కావాలి అనుకునే వారి కోసం 25 ఎకరాల సువిశాల స్థలంలో ఈ ప్రాజెక్టుని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 300 నుంచి 500 స్క్వేర్ యార్డ్స్లో 4 and 5 BHK అల్ట్రా లగ్జరీ విల్లాస్ రానున్నాయి. మొత్తం 190 లగ్జూరియస్ అండ్ మార్వలస్ విల్లాస్ నిర్మిస్తున్నారు. మేడ్చల్ చెరువు సమీపంలోనే ఉండడం ద బోట్ క్లబ్ విల్లా ప్రాజెక్ట్ అందాన్ని రెట్టింపు చేసింది. బాల్కనీ, టెర్రస్ దగ్గర నిలుచొని చూస్తే ప్రకృతి అందాలు కనువిందు చేస్తుంటాయి. సాధారణంగా విల్లాలంటే సిటీకి దూరంగానే ఉండాలి అనుకుంటారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ పాజిటివ్ పాయింట్ దక్కినట్టే ద బోట్ క్లబ్ ప్రాజెక్ట్కి. అదే సమయంలో శివారు ప్రాంతమైనప్పటికీ మేడ్చల్లో రియల్ బూమ్ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్లో ORR రాకతో మేడ్చల్ పిక్చర్ పూర్తిగా మారిపోయింది. ఇండస్ట్రియల్ ఏరియాగా పేరున్న మేడ్చల్లో
మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, రియాలిటీ బాగా డెవలప్ అయ్యాయి. స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటళ్లకి కొదవే లేదిక్కడ. ఇక మేడ్చల్ ఓఆర్ఆర్ నుంచి ఇటు గచ్చిబౌలైనా అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయినా సులువుగా చేరుకోవచ్చు. మేడ్చల్ నుంచి కొంపల్లికి 8 కిలోమీటర్లు, శామీర్పేట 15 కిలోమీటర్లు, సికింద్రాబాద్ 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వరంగల్, విజయవాడ, బెంగళూరు, ముంబై ఇలా ఏ నగరానికైనా ఓఆర్ఆర్ మీదుగా సులువుగా వెళ్లొచ్చు. నాగ్పూర్ నేషనల్ హైవే కావడం, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ వెళ్లేందుకు కూడా మేడ్చల్ రోడ్డే మెయిన్ రూట్ కావడంతో మేడ్చల్లో స్థిరపడేందుకు ఆసక్తి చూపించే వారి సంఖ్య పెరిగింది. అందుకే ఇక్కడ రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్టుల్ని డెవలప్ చేస్తున్నాయి కంపెనీలు. హైదరాబాద్లో జోరుగా నిర్మితమవుతున్న టాప్ 10 స్కై స్క్రేపర్ల గురించి ఒక స్వీట్ అండ్ షార్ట్ స్టోరీని చూసేద్దాం. ఆకాశ హర్మ్యాలు హైదరాబాద్కు సరికొత్త వన్నె తెస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నగరంలో జీవించాలని కోరుకునేవారికి ఇవి చక్కగా నప్పుతున్నాయి. ఒక్కో ఆకాశ హర్మ్యానిది ఒక్కో ప్రత్యేకత. వాటి గురించి తెలుసుకుంటే ఎప్పుడెప్పుడు అందులోకి వెళ్లి నివసించాలా అనే ఆతృత పెరగడం ఖాయమని చెప్పొచ్చు. ఎందుకంటే నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు విదేశీ స్థాయికి ఏమాత్రం తీసిపోని విధంగా భాగ్యనగరంలో ఆకాశ హర్మ్యాల్ని నిర్మిస్తున్నాయి. మరి ఏ ఏ సంస్థలు ఎలాంటి కొత్త పోకడల్ని పరిచయం చేస్తున్నాయో తెలుసుకుందామా? హైదరాబాద్లో ఊబర్ లగ్జరీ లివింగ్ లైఫ్ స్టైల్ను కోరుకునే వారి కోసం రూపుదిద్దుకుంటున్న అత్యుత్తమ ప్రాజెక్టే వంశీరామ్ మన్హటన్. 7 స్టార్ లగ్జరీ కూడా చిన్నబోయేంత అద్భుతంగా కళ్లు చెదిరేలా 2 లక్షల చదరపు అడుగులో నిర్మిస్తున్న క్లబ్ హౌస్లో ప్రీమియం అమ్యూనిటీస్ కల్పిస్తున్నారు. పొప్పాలుగూడ రాజపుష్ప ప్రొవెన్షియా ప్రీమియం లగ్జరీ ప్రాజెక్టులో ఎంట్రన్స్ దగ్గర్నుంచే అడుగడుగునా ప్రత్యేకత కనిపిస్తుంటుంది. వర్టికల్ హ్యాంగింగ్ రింగ్స్, వాటర్ స్కేప్స్తో గ్రాండ్ వెల్కమ్ చెబుతాయి. 55 అంతస్తుల పౌలోమి పలాజాలో ప్రతి అంగుళం గ్రాండియర్ అండ్ లగ్జరీ అనే చెప్పాలి. లాబీ 5 ఫ్లోర్స్లో ఉంటుంది. ఇందులో ట్రెండింగ్ ఫీచర్ ఏంటంటే 52 అంతస్తుల ఎత్తులో ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్విమ్మింగ్ పూల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. స్కై వ్యూస్ మధ్యలో డైవర్సిటీకి సిసలైన డెఫినిషన్లా ఉండే హైదరాబాద్ బ్యూటీని అంత ఎత్తులో స్విమ్ చేస్తూ మరింత ఎంజాయ్ చేయొచ్చు. ఇక పలాజో ప్రాజెక్టులో మరో స్పెషాలిటీ డబుల్ హైట్ బాల్కనీస్. ఎల్బీ నగర్లోని వాసవి ఆనంద నిలయంలో గోల్ఫ్ కార్ట్ రూట్ అండ్ ఎమర్జెన్సీ వెహికల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పారే నీటి సరస్సులు, వాటిలో బాతులు, చేపలు అలా ఈత కొడుతూ వెళ్లే దృశ్యాన్ని చూస్తే ఎంత హాయిగా ఉంటుందో కదా. కానీ అపార్ట్మెంట్స్లో ఇలాంటి ఉల్లాసకరమైన దృశ్యాలు ఊహించగలరా? ఆనంద నిలయంలో ఈ అద్భుతాన్ని సృష్టించింది వాసవి గ్రూప్. ల్యాండ్స్కేప్ డిజైన్లో లేక్ను సైతం డిజైన్ చేశారు. అంతేనా, ఎల్బీ నగర్ మెట్రోతో స్కై వాక్ కనెక్టివిటీని సైతం రూపొందిస్తున్నారు. ఓ అపార్ట్మెంట్ వాక్వేను పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్తో కనెక్ట్ చేయడం ఇదే ప్రప్రథమం. ఇండియాలో అత్యంత ఎత్తైన క్లబ్ హౌస్ హైదరాబాద్లోని కోకాపేటలో గల సాస్క్రౌన్లో ఉందనే విషయం చాలా మందికి తెలియదు. నానక్రామగూడలో 9 ఎకరాల్లో ఊబర్ లగ్జరీ ప్రాజెక్ట్ అయిన టీమ్ 4 ఆర్కాలో ప్రతి ఫ్లాట్కి ప్రైవేట్ లాబీ ఏరియానే కాదు, ప్రతి ఫ్లాట్కి ఎంట్రన్స్లో డెడికేటెడ్ గార్డెన్ ఏరియా, సపరేట్గా వీఆర్వీ ఏరియాని డెవలప్ చేశారు. మినీ గోల్ఫ్ అండ్ మినీ సాకర్ లాన్ ఇందులో ప్రొవైడ్ చేశారు. హైదరాబాద్లోనే ఏ బిల్డర్ ఏర్పాటు చేయని విధంగా ఎక్స్క్లూజివ్ క్రికెట్ గ్రౌండ్ని ప్లాన్ చేశారు కొండాపూర్లోని ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలో. అన్వితా ఇవానాలో 2 లక్షల చదరపు అడుగుల్లో క్లబ్ హౌస్ను ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి గ్రౌండ్ లెవెల్లో, మరో దాంట్లో టెర్రస్ లెవెల్లో అమ్యూనిటీస్ కల్పిస్తున్నారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి ఈత పోటీలను నిర్వహించేలా ల్యాబ్ పూల్ని డిజైన్ చేశారు. మియాపూర్లోని కాండియా ట్విన్స్లో వేస్ట్ మేనేజ్మెంట్, ఎక్స్క్లూజివ్ గార్బేజ్ చూట్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో నియో క్లాసికల్ స్టైల్లో కన్స్ట్రక్ట్ అవుతున్న మొట్టమొదటి ప్రాజెక్ట్ వాసవి స్కైలా. గ్రీక్ అండ్ రోమన్ ఆర్కిటెక్చర్ మిక్స్ అయ్యుండే వాసవి స్కైలాని లగ్జరీ ప్రపంచానికి కొత్త అర్థం చెప్పేలా నిర్మిస్తున్నారు. విల్లామెన్ కాన్సెప్ట్తో కన్స్ట్రక్ట్ అవుతున్న ఈ మోస్ట్ లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పేరుకు తగ్గట్టే ఆకాశాన్ని అందుకునేలా ఉంటుంది.
పనోరమా వ్యూస్ ప్రైవేట్ గార్డెన్స్ వాసవి స్కైలాస్ సొంతం. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు REZNews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ePaper.REZNews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సో చూసారుగా ఈ వారం వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు షోని. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. Until then, this is your Madhuri Kandavalli signing off. Bye-bye.